గురువుగారు, మొక్కల పెంపకం ద్వారా కూడా గ్రహదోషాలు, గృహదోషాలు నివారింపబడతాయా? ఏ రాశి వారు ఎటువంటి మొక్కను పెంచుకోవాలి? తప్పకుండా నివారింపబడతాయి. ముందుగా సమాధానం చెప్పుకుందాం. రాశుల సంగతి, నక్షత్రాల సంగతి తదుపరి అంశం. కానీ గ్రహదోషాలు కానీ గృహదోషాలు కానీ తొలగించుకోవాలి అంటే మొక్కల పెంపకమే సులభమైన, అత్యద్భుతమైన, అంత ఉపయోగకరమైన, ఆనందదాయకమైన మార్గం. ఇంటిలో వాస్తు దోషాలున్నాయి, ఏదో మానసిక అశాంతి, అలాగే జాతకంలో గ్రహాలు ఏవో బాగోలేవట, ఏ పని కావడం లేదే, ఎంతకాలం ఇలాగా, ఇది గ్రహదోషాలు, అవి గృహదోషాలు. వీటిని తొలగించుకోవడం కోసం శాస్త్రం మనకు 5 ప్రధాన మార్గాలు సూచించింది. ఈ 5 మార్గాలు మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలు. ఔషధం అంటే నైవేద్యం, మణి అంటే రత్నధారణ, మంత్రం అంటే జపం చేయడం, యంత్రం అంటే రక్షలు ధరించడం, తంత్రం అంటే ఏదో నిమ్మకాయలు, మేకులు ఇలాంటి వాటితో చేసేవి, బ్లాక్ మ్యాజిక్. ఇవన్నీ కూడా అంతగా ఈనాటి కాలానికి ఉపయోగకరమైనవి కావు. శాస్త్రాల్లో ఉన్నాయి, నిజమే, ప్రామాణికమే, కానీ కఠినమైనవి. ఈ 5 కంటే కూడా సులభమైన విధానం మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ. ఏ రాశి వారు ఏ మొక్కను పెంచుకోవాలి? ఒక రాశి అంటే అర్థం అందులో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, ఈ 3 మేషరాశికి సంబంధించినవి. అశ్విని నక్షత్రం వాళ్ళు జీడి మామిడి మొక్క పెంచాలి. భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరి చెట్టు పెంచాలి, పూజించాలి, ఉసిరి మొక్క పెంచాలి. కృత్తిక నక్షత్రం వాళ్ళు మేడి మొక్కని పూజించాలి, పెంచి పోషించాలి. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకంగా చెప్పబడ్డ మొక్కలున్నాయి, వృక్షాలున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వేప మొక్క, వేప చెట్టు పెంచేస్తున్నారు. వేప కాదక్కడ, మరి ఒక చెట్టు ఉంది. కాస్త మనం గమనిస్తే సత్యం తెలుసుకోవచ్చు. ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంది. ఈ చెట్లని, నక్షత్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించే గ్రంథం పేరు నక్షత్ర చింతామణి. మనకు పలువురు ఈనాటి కాలంలో అనేక పట్టికల ద్వారా చరవాణిలో విజ్ఞానాన్ని విరజిమ్ముతున్నారు. ఇవేవి శాస్త్ర ప్రమాణమైనవి కావు. నక్షత్ర చూడామణి అనే గ్రంథం ద్వారా సవ్యమైన ఆ మొక్క తెలుసుకొని పెంచుకున్నట్లయితే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇంటికి సంబంధించిన గృహదోషాలలో, వాస్తుపరమైన దోషాలలో ముండ్ల చెట్లు పెంచకూడదు, గులాబీ మొక్కలు పెంచకూడదు. అలాగే మొక్కలు త్రుంచితే పాలు కారుతూ ఉంటాయి, అలా పాలు కారే మొక్కలను ఇంటిలో పెంచకూడదు. గన్నేరు, ఇంకా వివిధాలుగా ఉండేటటువంటి ఉమ్మెత్త, అర్క, జిల్లేడు ఇలాంటి వాటిని ఇంటిలో పెంచకూడదు. నిమ్మ చెట్టు పెంచకూడదు. పెంచవలసినవి మామిడి చెట్లు, జామ చెట్లు, ఫలవృక్షాలతో పాటుగా పూల మొక్కలు. ఏ ఇంటిలో అయితే 10 మొక్కలు పెంచుతారో ఆ ఇంట్లో ఉండేవారికి ఏ విధమైన దోషాలు ఉండవు అని వాస్తుశాస్త్రం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో భాతి, ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధో భాతి అని ఉపనిషత్తు వేదమంత్రం. ఒక మొక్క పెంచితే ఆ మొక్క ద్వారా లభించేటటువంటి పుష్పాల ద్వారా, ఈ మొక్క ద్వారా ఆ మొక్క జాతి, సువాసనలు, ఆరోమా అంటాం మనం, రోగాలను తొలగించేటటువంటి శక్తి ఆరోమా థెరపీ. పుష్పమాలికలను సేకరించి అలంకరించుకోవడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. అలాగే పుష్పాలని అలంకరించే ఒకానొక కళ జపనీస్ భాషలో ఇకెబినా అని పిలుస్తూ ఉంటారు. పుష్పాల సువాసనలను ఎలా ఎవరు నియంత్రించలేరో అదేవిధంగా మనం చేసే మంచి పనుల ఫలితాలను కూడా ఎవరు తప్పుగా ప్రకటించలేరు, నియంత్రించలేరు. కనుక మంచి పనులు చేద్దాం, మొక్కలు పెంచుకుందాం. మొక్కలు పెంచుకున్నట్లయితే గ్రహదోషాలు 2 పోతాయి. ఏ రాశి వారు ఏది అనేదానికంటే కూడా సూక్ష్మంగా ఏ నక్షత్రం, ఏ మొక్క అనేది కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఆ గ్రంథం పేరు నక్షత్ర చింతామణి.